మన సొలొమోను మాత ఇదంతా కూడా వ్యర్థమునైనా, మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, మీరు పాటు పడుతుంటే అన్నీ కూడా వ్యర్థము అంటున్నాడు. రాత్రి అనక పగలనక ఎన్నో మనం పని చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. అయితే వ్యర్థమైన దాని గురించి, పనికి రాని దాని గురించి. మరి పని చేయకపోతే, ప్రయాసపడపోతే నా డొక్కు ఎలా నిండుతుంది అనుకుంటున్నారా? అవును, ఈరోజు నిజంగా పిల్లరా, చీమలు మనం చూస్తున్నాం. చీమలు మనలో కష్టపడతాయా? ఏమండి, కష్టపడతాయండి? ఏ కష్టపడని చీమ అది బ్రతుకుతుంది. అది ఎలా బ్రతుకుతుంది? అది దేవుని మాట విని, దేవుని మాటకు దాటకుండా ఈరోజు చీమ బ్రతుకుతుందండి. అయితే మనం మాత్రము మనిషిగా, నువ్వు నేను మాత్రం పిల్లరా, దేవుడు చెప్తున్న మాటను మనం ఏం చేసుకుంటామంటే దాటి నీకు నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా మనం అందరూ కూడా నడుస్తున్నాం తప్ప దేవుడు చెప్పినట్టు మాట ప్రకారం మాత్రం ఈరోజు బ్రతకలేదండి.